హలో పీప్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఎప్పుడు చెప్పేదే అయినా నిజంగా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాము. సో చూశారు కదా, మార్నింగ్ లేవడము, నీట్గా కర్టెన్స్ అన్నీ మార్చేసి, అంటే స్ప్రింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోయింది. సో ఇంకా అంతా రెడీ చేసుకుని మార్నింగ్ వాక్కి బయలుదేరాడనమాట. నా అడుగుల శబ్దము ఆ పక్షుల కిలకిలా రావాలు వినండి, ఎంత బాగున్నాయో. చాలా అద్భుతంగా ఉంది కదా ఆ పక్షులు, అప్పుడే వస్తున్న సూర్యుడు, ఇలా పొదుగుతున్నటువంటి బాతులు, ఆ నీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఉదయం. అలాగా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ చేసేసానమాట. ఇట్స్ లైక్ బ్రంచ్, ఎందుకంటే నేను కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉంది మధ్యాహ్నం. సో చికెన్ ఉంది, కొంచెం రైస్, కొద్దిగా వెజిటబుల్స్ కలిపినటువంటిది ఉంటే అది తినేసి ఊబర్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే డేవిడ్ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, నన్ను ఆయన అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటారనమాట. సో నా న్యూ జాబ్ కోసం నా ఫింగర్ ప్రింట్స్, అంటే మా బ్యాక్గ్రౌండ్ చెకప్స్ ఉంటాయి కదా, సో దానికోసం నేను ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. ఊబర్ బుక్ చేసుకున్నాను. ఇది ఫింగర్ ప్రింట్స్ ఇచ్చే ప్లేసు. అక్కడికి వెళ్ళేసి అది ఆ పని పూర్తి చేసుకుని, అంటే లోపల అట్లా మనం ఇచ్చేటప్పుడు అవన్నీ చేయకూడదని చెప్పి నేను రికార్డ్ చేయలేదు. అయిపోయాక డేవిడ్ గారు వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి లాటే అని ఏషియన్ అనమాట, అంటే మన ఏషియాకి సంబంధించినవన్నీ, థాయిలాండ్, బ్యాంకాక్, ఇండియా, ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళవి కూడా కొన్ని కొన్ని మంచి ఉంటాయి అక్కడ ఐటమ్స్. స్పెషల్గా లాటే ఫిష్ ఫేమస్ అనమాట. చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. సో నాకు కావలసింది తలాపియా, డేవిడ్ గారికేమో బోన్లెస్, నేనేమో బోన్తో ఉన్నది తీసుకున్నాను అనమాట. చూడండి. లైవ్ ఫిష్ అయితే ఒక కాస్ట్ ఉంటుందన్నమాట, కొంచెం ఎక్స్పెన్సివ్గా. అదే కనుక ఐస్లో పెట్టింది అయితే కనుక తక్కువ ఉంటుంది. ఇది బోన్లెస్ డేవిడ్ గారికి తీసుకున్నాము. $8 ఎంతో ఉంది దాని మీద. నేనేమో లైవ్ ఫిష్ తీసి చేపించాను. $25 అయింది, అంటే 2.5 pounds 3 pounds ఉన్నట్లుంది. వెయిట్ చూసి చెప్పారు $25 ఓకేనా అని. ఓకే అన్నాను, ఎందుకంటే ఫ్రెష్ది కదా, హాఫ్ చేసుకున్న హాఫ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని.
పులుసు అంటే పచ్చిమిరపకాయలు, తర్వాత నాకు బెండకాయలు దానిలో వేయటం చాలా ఇష్టం అనమాట. సో అందుకని కావలసినవి ఉల్లిబొందు ఇట్లాంటివన్నీ మన ఇండియన్ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయితే చాలా బాగుంటుంది కదా. అవి తీసుకుని రిటర్న్ వస్తూ ఉంటే బిల్ అది పే చేసి మన ఇండియన్ స్వీట్స్ అన్నీ కనిపించాయన్నమాట ఒక చోట. ఇంకా చూడండి, అవి చూడగానే విపరీతమైన క్రేవింగ్స్ వచ్చేసినాయి. అన్నీ మానేశాను కదా. చూస్తే రసమలై ఉంది నా ఫేవరెట్. సో అది ఎంత $15 ఎంతో అంట. దానిలో 10 ఎన్నో ఉంటాయని చెప్పారు ఆవిడ. సో తీసుకుని చిక్-ఫిల్-ఏకి వచ్చి ఇద్దరము కలిసి ఈవినింగ్ డిన్నర్ లాగా చేసేసి ఇంకా ఇంటికి వచ్చాక చూడండి, ఇంకా ఆ ఫిష్ తేవడం ఒక ఎత్తు అయితే దాన్ని క్లీన్ చేసి 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 ఇంకా క్లీనింగ్ అంతా చేసి మ్యారినేషన్ చేసి పులుసు చేసి పక్కన పెట్టానన్నమాట. రేపు మార్నింగ్ ఫ్రెష్గా తిందాము అని. పులుసు ఎప్పుడైనా తెల్లారికే కదా బాగుంటుంది, అందుకని అలా ప్లాన్ చేశానన్నమాట. ఏంటి డేవిడ్ గారు మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉన్నారనుకుంటున్నారా? నాకు మిక్సీ అవసరమైనప్పుడు ఆయన క్యాబినెట్లో తీసి నాకు ఇచ్చి మళ్ళీ నా పని అయిపోయాక మళ్ళీ వెనక్కి పెట్టేస్తారనమాట. అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్గా నేను అప్పటికప్పుడు తయారు చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఇలాంటి కర్రీస్లోకి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. రెడీమేడ్ కూడా ఉంటుంది, బట్ ఇది మాత్రం నేను ఫ్రెష్గా తయారు చేసుకుని అన్నీ కట్ చేసి పెట్టుకుని ఫిష్ కర్రీ రెడీ చేసేసాను అనమాట. ఇది లాస్ట్ వీక్ నేను చేసినటువంటి పని అనమాట. ఈ రకంగా చేపల పులుసు చేసుకుని నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ చేసుకుని అలాగా ఆ రోజంతా అలా గడిచిపోయిందనమాట. డేవిడ్ గారి కోసం చెప్పాను కదా, ఆయనకి మ్యారినేషన్ చేసి విడిగా పెట్టి ఉంచాను. తెల్లారి మేమిద్దరం కలిసి వంట చేసుకుని ఆ రైస్ వండుకొని శుభ్రంగా తినాలన్నమాట. అది మా ప్లాన్.
మళ్ళీ మరొక వీడియోతో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ హెల్దీ, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ.